ఈరోజు వంట ఏం చేస్తున్నావు? నీకు ఈరోజు ఒక బంపర్ ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నా. నువ్వు ఏది అడిగితే నీకు అది. వావ్ అక్క, అయితే నేను ఈరోజు వంట లిస్ట్ ఇవ్వనా? కానీ ఒక కండిషన్. నీకు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పు. నీకు ఏది అడుగుతా చేసి పెడతా. సింపుల్ క్వశ్చనే కదా, అడుగు, చిటికలో చెప్పేస్తా. ఒక డార్క్ రూమ్ లో 7 క్యాండిల్స్ వెలిగించుంటాయి. దాంట్లో 3 క్యాండిల్స్ ఆరిపోతాయి. ఇప్పుడు ఆ రూమ్ లో టోటల్ గా ఎన్ని క్యాండిల్స్ ఉంటాయి? ఇంత సింపులా? 4 క్యాండిల్స్. రాంగ్ ఆన్సర్. నీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి విను. రాంగ్ ఆన్సరా? అక్క, నేను మూవీకి వెళ్తున్నా, నాకు ఒక 1000 రూపీస్ ఇవ్వవా? మూవీకా? సరే, 2 టికెట్స్ బుక్ చేయి, నేను కూడా వస్తాను. నువ్వెందుకు అక్క నాతో పాటు? నేను నా ఫ్రెండ్స్ వెళ్తున్నా, నాకు ఒక 1000 రూపీస్ ఇస్తే చాలు. అవునా? సరే, అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పి మనీ తీసుకొని వెళ్ళు. అబ్బా, ఏదో ఒక ఫిట్టింగ్ పెడతావు కదా. సరే, ఒక సింపుల్ క్వశ్చన్ అడుగు. 4 పికాక్స్ 4 days లో 4 eggs పెడితే అదే 4 days లో 40 పికాక్స్ ఎన్ని eggs పెడుతుంది? పికాక్స్ 4 into 160 eggs. రాంగ్ ఆన్సర్. నీకు క్వశ్చన్ అర్థం కాకపోతే మళ్ళీ విను. కదా అక్క, ఏం తింటున్నావు? ఆమ్లా క్యాండీ తింటావా? ఏదో తేడాగా ఉంది అక్క, ప్లీజ్, నాకు చాలా ఇష్టం, ఇవ్వవా? అయితే ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పు. ఇంకా ఈ ఆమ్లా క్యాండీ తీసుకెళ్ళు, ఓకేనా? సరే, అడుగు. 9 కి 1 కలిస్తే 10 అవుతుంది. అయితే 9 నుంచి 1 తీసి వేసినా కూడా 10 అవ్వాలి. అది ఎలా? నాకొద్దులే అక్క, నువ్వే తినే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అక్క, ఈ రోజేంటి వంట? కాకరకాయ. కాకరకాయ ఏ వద్దా? వద్దక్క, ప్లీజ్, కాకరకాయ మాత్రం వద్దు. అయితే సరే, నీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పు. ఈ కాకరకాయ కర్రీ నాకు, నీకు ఇంకో వేరే కర్రీ చేసి పెడతా. ఏదో తేడాగా ఉంది. సరే, అడుగు, చెప్తా. ఆల్ఫాబెట్స్ 26 లెటర్స్ ఉంటాయి, అది ఎవరికైనా తెలుసు. అవి సపోజ్ రన్నింగ్ రేస్ పెట్టుకున్నాయి అనుకో, దాంట్లో ABC ఓడిపోతే రిమైనింగ్ ఇంకా ఎన్ని లెటర్స్ ఉంటాయి? 26 - 3 23. రాంగ్ ఆన్సర్. నీకు క్వశ్చన్ అర్థం కాకపోతే మరొకసారి విను. అక్క, ఏంటి స్కూటరు అది కూడా కిచెన్ లో పెట్టావు? ఏం లేదే, పాప చదువుకోమంటే చదువుకోకుండా ఈ స్కూటర్ తో ఆడుతుంది, అందుకే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నా. అక్క, నాకు ఇవ్వు స్కూటర్, నా దగ్గర పెట్టుకుంటా. అమ్మో, నేను నమ్మను. నువ్వు పాప ఇద్దరు తోడు దొంగలే, నేను అస్సలు ఇవ్వను. అక్క, నువ్వు నన్ను ఒక క్వశ్చన్ అడుగు, నేను ఆన్సర్ చెప్తాను, ఆ తర్వాత నేను స్కూటర్ తీసుకెళ్తాను, ఓకేనా? అయినా నీకే ఎందుకు ఈ స్కూటర్ మీద అంత ఇంట్రెస్ట్? నువ్వేమైనా ఆడుకుంటావా? అంటే పాపకి మాట ఇచ్చానక్క, స్కూటర్ తీసుకొస్తాను అని. నువ్వు ముందు అడుగు. సరే, అడుగుతాను. రామ్ ఏజ్ 4 years, దాంట్లో సగం రామ్ వాళ్ళ బ్రదర్ ఏజ్. ఇప్పుడు రామ్ ఏజ్ 40 years, మరి రామ్ వాళ్ళ బ్రదర్ ఏజ్ ఎంత? 20 years. రాంగ్ ఆన్సర్. నువ్వు కూడా వెళ్ళి పాపతో చదువుకో. నీ క్వశ్చన్ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి విను. అక్క, వచ్చేసావా కరెక్ట్ టైం కి? రా, ఈ టమాటోస్ కట్ చేయి. అక్క, ఎప్పుడు చూసినా నన్నే కట్ చేయమంటావు, నేను చెయ్యను పో. సరే, అయితే టమాటోస్ ఏం కట్ చేయక్కర్లేదు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పావు అనుకో, ఇంకా ఈ టమాటోస్ నేనే కట్ చేసుకుంటాను, ఓకేనా? సరే, ఈసారి నేను కరెక్ట్ గా చెప్పాను అనుకో, నేను మాత్రం అస్సలు కట్ చేయకూరగాయలు. ఒక టేబుల్ మీద 60 కప్స్ ఉంటాయి, దాంట్లో ఒక కప్ కింద పడి పగిలిపోతుంది. ఇంకా రిమైనింగ్ టేబుల్ మీద ఎన్ని కప్స్ ఉంటాయి? 59. రాంగ్ ఆన్సర్. నీకు క్వశ్చన్ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి విను.
59 కదా. అక్క నా ఫోన్ లో అస్సలు సిగ్నల్ రావట్లేదు, కొంచెం నీ ఫోన్ ఇవ్వవా ప్లీజ్. ఫోన్ కావాలా? అయితే సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పి ఫోన్ తీసుకెళ్ళు. నేను అడిగింది నువ్వు అంత ఈజీగా ఇస్తే నువ్వు నాకు అసలు అక్క ఎందుకు అవుతావు గానీ. సరే అడుగు. జడ్జి కొడుకు ఒక పోలీస్, పోలీస్ తండ్రి ఒక దొంగ, మరి ఇక్కడ జడ్జి ఎవరు? ఏదో తేడాగా ఉంది. వాళ్ళ డాడీ. రాంగ్ ఆన్సర్. నీకు క్వశ్చన్ అర్థం కాకపోతే మళ్ళీ విను. రాంగ్ ఆన్సరా? పోలీస్